Hello all, welcome to my channel Mind Peak with Anu. రోజులాగానే ఇవాళ కూడా నేను వాకింగ్కి వెళ్ళానండి. పార్క్లో పిల్లలు ఆడుకుంటున్నారు ఇసుకలో. అయితే ఒక అబ్బాయి అన్నాడు, అరే కెన్ యూ డ్రా ఎ స్క్వేర్ విత్ 3 లైన్స్ అన్నాడు. అవునరా, డ్రా ఏ స్క్వేర్ విత్ 3 లైన్స్. ఓ ఇదేదో బాగుంది, లెట్ us ట్రై అని చెప్పి వాళ్ళందరూ ఇసుకలో ఇలా గీసుకుని ఈ గీతలు ఆ గీతలు చాలా బాగా చేశారు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి నుంచున్నాను. సపోజ్ నాకు ఇది ఇంతకు ముందే తెలుసు అనుకోండి, నేను నుంచున్నా వాళ్ళు ఏం చేస్తారా అని 2 నిమిషాలు నుంచున్నాను. వాళ్ళు ట్రై చేశారు, బాగానే ట్రై చేశారు, చక్కగా ఈ గీతలని ఆ గీతలని బాగా ట్రై చేశారు. అయితే ఇంకా తర్వాత వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేక ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నేను చెప్పనా అని అడిగా. చెప్పండి ఆంటీ అన్నారు. సో నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పాను. మీకు ఇది ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి, నేను అది లాస్ట్లో రివీల్ చేస్తాను, ఓకేనా? సో నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో ఇదంతా కూడా పిల్లలకి థింకింగ్ ప్రాసెస్. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అంత న్యాచురల్గా పిల్లలు బాగా ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి ఏమనిపించింది, పిల్లలు బాగా ఆలోచిస్తారు. కానీ ఈ రోజుల్లో ఇవాళ ఆఫ్ కోర్స్ ఈ కాంపిటీషన్ అనుకోండి, తల్లిదండ్రుల వర్రీ అబౌట్ చిల్డ్రన్ అనుకోండి, ఏదైనా ఈ ఐఐటి అని ఈ కోచింగ్ అని ఆ కోచింగ్ అని పాపం 7th క్లాస్ నుంచి మొదలు పెట్టేస్తున్నారు, 8th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ అంటున్నారు. దీనివల్ల ఏంటంటే స్కూల్ వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ పిల్లల మీద ప్రెషర్ పెంచేస్తున్నారు. ఈ న్యాచురల్ థింకింగ్ పోయి చిన్న కూడా చాలా పెద్దగా ఐఐటి లెవెల్లో ఆలోచించే విధంగా నడుస్తుంది ఈ రోజుల్లో. అయితే ఇలాంటి చిన్న ట్రిక్స్ ఇంకా ఉన్నాయండి. జీరో పెట్టి జీరోలో డాట్ పెట్టడం, అదేలాగా మామూలుగా వేలు ఎత్తి పెట్టగలం కదా, కానీ వేలి ఎత్తకుండా చెయ్యి ఎత్తకుండా డ్రా ఏ డాట్ ఇన్ సర్కిల్. అలాగే బ్రెయిన్ మీట ఉంది కదండి, గోళీలు ఆడుతుంటారు బ్రెయిన్ మీట. ఇది కూడా పాపం పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్గా ఆడతారు. అది నేను చాలాసార్లు గమనించాను, చాలా మంది ట్రై చేస్తారు. అయితే అవి అలా మిగిలిపోతూ ఉంటాయి. ఇది క్రియేటివ్ థింకింగ్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇవన్నీ కూడా థింకింగ్ ప్రాసెస్ అండి. ఇవన్నీ కూడా థింకింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, ఇదంతా థింకింగ్ ప్రాసెస్ అని మన సైకాలజిస్టులు మనం చెప్పున్నారనమాట. వాళ్ళు ఎవరంటే అకార్డింగ్ టు మోసిన్ ఈయనేమన్నారు, థింకింగ్ ఈజ్ యాన్ ఇంప్లిసిట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్ అన్నారు. అలాగే అకార్డింగ్ టు హెన్రీ ఈ గ్యారెట్ ఈయనేమన్నారు, థింకింగ్ ఈజ్ ఏ బిహేవియర్ విచ్ ఈజ్ ఇంప్లిసిట్ అండ్ హిడెన్. అంటే ఏంటి, పిల్లల్లో లోపల దాక్కున్నటువంటి ఆలోచన విధానం అనేది ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి అది బయటకు వస్తుందన్నమాట, హిడెన్గా ఉన్నది. సో ఇవన్నీ రీజనింగ్ కూడా అంటాం కదా, ఈ బ్రెయిన్ మీటా కానీ రీజనింగ్ కానీ ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కానీ వీటన్నిటి వల్ల వాళ్ళల్లో థింకింగ్ పవర్ అనేది బాగా డెవలప్ అవుతుంటుంది. అయితే పాపం ఈ రోజుల్లో ఏమవుతుందంటే మనం తప్పు పట్టలేమనుకోండి, ఈ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళైనా వీళ్ళు ఏం చేస్తున్నారు, పాపం వాళ్ళకేమో వాళ్ళు బిజీ విత్ దేర్ మీటింగ్స్, అప్పుడు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ ఇచ్చేయడమో లేకపోతే టీవీ పెట్టేయడమో లాంటివి చేస్తున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి చిన్న టాస్క్స్ కనుక వాళ్ళకి ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకుంటే వాళ్ళకి కాస్త మెదడుకు మేతలా ఉంటుంది, వీళ్ళ పనితో వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక వర్డ్ ఉంది అనుకోండి, క్యారెక్టర్ అనే వర్డ్ ఉంది, దానిలోంచి హౌ మెనీ వర్డ్స్ దే కెన్ పిక్అవుట్, దాని నుంచి వాళ్ళు ఎన్ని వర్డ్స్ తీసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్, ఆర్ఏటి అందులోనే ఉంది, క్యాట్ సిఏటి క్యాట్ అందులోనే ఉంది. సో ఇలాంటి వర్డ్స్ వాళ్ళు అందులోంచి ఎన్ని పిక్ చేయగలరు. ఇలాంటి చిన్న టాస్క్లు అందులో. ఇప్పుడు సమ్మర్ అండి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. అంతేకాక ఇంతే కాదండి, వాళ్ళకి ఆడుకునే వస్తువుల్లో కూడా బిల్డింగ్ బ్లాక్స్ అవి ఉన్నాయి, వాటిల్లో కూడా ఎన్నో వెరైటీస్ వాళ్ళ క్రియేటివిటీ పెంచడానికే ఉంటాయండి. అన్ని ఆల్రెడీ పాపం పిల్లల ఆట వస్తువులు అన్నీ ఇలాంటి వాటితో కూడినవే. కాకపోతే కాస్త ఓపికగా తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మో బామ్మో తాతయ్యలో బాబాయ్లో అన్నయ్యలో ఇలా ఎవరైనా సరే కాస్త అలాంటివి పెంచుకుంటూ వాళ్ళని అలా ఆడిస్తూ ఎంతసేపు, పాపం పిల్లలు కూడా బాగా అడాప్ట్ అయిపోయారండి, ఈ ఎడిక్ట్ అయిపోయారు ఈ సెల్ ఫోన్స్కి వాటికి. అలా కాకుండా ఇలాంటి వాటితో కనుక చేసినట్టయితే ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది బాగా వాళ్ళలో డెవలప్ చేయొచ్చు అనమాట. అయితే ఇలాంటివి వీడియోస్ నా నుంచి మీకు రోజుకోటి ఒక్కొక్క టాపిక్ మీద, పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు, ఈ ట్రిక్కీ కావచ్చు లేకపోతే సబ్జెక్టు పరంగా కావచ్చు, ఇదంతా కాగ్నిటివ్ థింకింగ్లోకి వస్తుంది అనుకున్నాం.
సో నెక్స్ట్ ఈ కాగ్నిటివ్ థింకింగ్ లో ఇంకేమేమి వస్తాయి, ఇవాళ మనం ప్రజ్ఞ అనుకున్నాం, ఇంకా దీనికి బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్న. ఇలాంటివి నా దగ్గర నుంచి రోజుకొకటి వస్తుందండి. ఇలా అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకున్నారు కదా, డన్. నౌ ఐ రివీల్ ద ఆన్సర్ ఫర్ ది అబౌవ్ క్వశ్చన్. అది ఎలా అంటే, డ్రా ఏ స్క్వేర్, డ్రా ఏ స్క్వేర్ విత్ 3 lines. ఇంతేనండి, వెరీ సింపుల్. దీని ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. కాకపోతే దీనికే దే ట్రై, అంటే 3 గీతల్లో వస్తుందా, ఎలా వస్తుంది అని వాళ్ళు ట్రై చేస్తారు అనమాట. సో దిస్ ఈస్ ద వే టు థింక్. అయితే మనము ఇది థింకింగ్ సంబంధించింది, సైకాలజీ సంబంధించింది ఇలా అనుకోవచ్చు. అయితే సైకాలజీ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఏ డిగ్రీ, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. Let's all adopt the basics of psychology and grow together. Jai Hind.